హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్ 24/7 టుడే హెడ్లైన్స్. నేడు మూడో రోజు పార్లమెంట్ సమావేశాలు. తొలి 2 రోజుల సభలో విపక్షాల తీవ్ర నిరసనలు. పహల్గాం ఆపరేషన్ సింధూర్ పై చర్చకు విపక్షాల పట్టు. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై చర్చించాలని డిమాండ్. నేడు సుప్రీంకోర్టులో కంచె గచ్చిబౌలి భూములపై విచారణ. హెచ్సీఏ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు. 14 రోజులు రిమాండ్ పొడిగించిన మల్కజ్గిరి కోర్టు. నిందితుల బెయిల్ పిటిషన్లపై నేడు వాదనలు. తెలంగాణ ఆర్టీసీ ఆధ్వర్యంలో సంబరాలు. ఉచిత ప్రయాణాల సంఖ్య 200 కోట్లు దాటిన సందర్భంగా 96 డిపోలు, 341 బస్ స్టేషన్లలో వేడుకలు. ఉదయం 10 గంటలకు ఎంజీబీఎస్ సంబరాల్లో పాల్గొనున్న పొన్నం. ఈ నెల 28న ఏపీ హైకోర్టు జడ్జి ప్రమాణ స్వీకారం. సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ భట్టు దేవానంద్. ఈ నెల 27న హైదరాబాద్ కు జస్టిస్ పిసి ఘోష్. కాళేశ్వరంపై నివేదిక సిద్ధం చేసిన పిసి ఘోష్ కమిటీ నెలాఖరులోపు ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశం. తెలంగాణలో అధునాతన గోశాలలు. గోశాలల నిర్మాణానికి కార్యాచరణ. ప్రణాళిక 21 ప్రాంతాల్లో భూముల ఎంపిక. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మరో రికార్డ్. కేవలం 6 నెలల్లోనే 100 మంది పైగా కిడ్నీ మార్పిడి. 100 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతం. నేటి నుంచి 4 రోజులు విదేశీ పర్యటనలో మోదీ. యూకే, మాల్దీవుల్లో పర్యటించిన ప్రధాని మోడీ. బీహార్లో కొనసాగుతున్న ఓటర్ జాబితా సవరణ. 52 లక్షల మంది సంబంధిత అడ్రస్లో లేరని గుర్తింపు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం. రేపటికి అల్పపీడనంగా బలపడే అవకాశం. ఏపీలో, తెలంగాణలో అతి భారీ వర్షాలు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన. కాంగ్రెస్ ఎంపీలకు కులగణనపై రేవంత్ ప్రజెంటేషన్. పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులను రేవంత్ కలిసే అవకాశం. నేడు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రానున్న పవన్. సూరత్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత. 25.57 కోట్ల విలువైన 24.8 కేజీల బంగారం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. సూర్యాపేటలో దారుణం. వాట్సాప్ లో ఇమోజీ పెట్టినందుకు హత్య. ఆగస్టు 3న పద్మశాలి సంఘం ఎన్నికలు. తొలిసారిగా లాభాల్లోకి పేటీఎం. తొలి త్రైమాసికంలో పేటీఎం కు 122.5 కోట్ల నికర లాభం. వర్షంలోనూ ఆగని యూరియా తిప్పలు. మహబూబాబాద్, కొత్తగూడలో వర్షంలో తడుస్తూ రైతుల పడిగాపులు. నేడు విజయవాడలో ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ సదస్సు. ఏపీలో పెట్టుబడులు ప్రోత్సహించడమే లక్ష్యంగా పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు. యుఏఈ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సదస్సు. హైదరాబాద్ లో గంజాయి గ్యాంగ్ హల్చల్. మూసాపేట్ నడి రోడ్డుపై హంగామా. భయపడిపోయిన కారులోని ఫ్యామిలీ. అన్నవరం ఆలయ అధికారులను మోసం చేసిన కాంట్రాక్టర్. ఆలయ అధికారులకు నకిలీ పీఎఫ్ చాలానా చూపించి 30 లక్షలు మాయం.